పెద్ద నోట్ల చలామణి రద్దుపై ప్రధాని మోడీ అడిగిన 50 రోజుల గడువు ఇవాల్టితో తీరిపోతోంది. కానీ బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లు మాత్రం తగ్గడం లేదు. ఇంకా పేదవాడికి కొత్త నోట్లు చేరడం లేదు. ఇంతలోనే ఆర్బీఐ వరుసగా రూల్స్ మార్చేస్తోంది. పాత నోట్ల డిపాజిట్లపై ఆంక్షలు విధిస్తోంది. ఇప్పుడు గడువు ముగియడంతో ప్రధాని జనానికి ఏం చెబుతారన్నదే అందరిలో ఆసక్తిని పెంచుతోంది. నవంబర్ 8న నోట్ల చలామణి రద్దుతో ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. బ్లాక్ మనీ పోగొట్టేందుకు 50 రోజుల గడువు అడిగారు. పేదల కష్టాలు తొలగిపోతాయని భరోసా ఇచ్చారు. కానీ గడువు తీరింది. కష్టాలు మాత్రం జనానికి అలవాటయ్యాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో మరోసారి జనాన్నుద్దేశించి ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్టు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. రేపు సాయంత్రం 7:30 గంటలకు జాతిని ఉద్దేశించి, ముఖ్యంగా నోట్ల చలామణి రద్దును ఉద్దేశించి తీసుకోబోయే తర్వాతి చర్యల గురించి టీవీల్లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. జనవరి 1 నుంచి ఆంక్షల్లో కొంత సడలింపులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక నోట్ల రద్దుపై ప్రధాని ప్రకటన తర్వాత బంద్ అయిన ఏటీఎంలలో ఇప్పుడు కేవలం 60% ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇంకా 40% ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే కనిపిస్తున్నాయి. మరోవైపు డిమాండ్కు తగ్గ కొత్త నోట్లు సరఫరా కాక జనానికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఆన్లైన్ పేమెంట్ల విధానం కూడా దేశవ్యాప్తంగా అమల్లోకి రావాలంటే చాలా టైం పట్టేలా ఉంది. వీటికి తోడు డిపాజిట్లపై ఆర్బీఐ 50 రోజుల్లో 62 సార్లు రూల్స్ మార్చడం మరో గందరగోళానికి కారణమైంది. వీటన్నింటిపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మార్చి 31 తర్వాత కూడా రద్దయిన పాత 500, 1000 నోట్లు కలిగి ఉంటే విధించే శిక్షలకు సంబంధించి రాష్ట్రపతి ఆమోదంతో ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. పరిమితికి మించి నోట్లు కలిగి ఉన్నవాళ్లకు జైలు శిక్ష విధించే నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. కానీ ఈ విషయంలో కనీసం 10,000 రూపాయల ఫైన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. విమర్శకులు చెప్పినట్టు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ట్యాక్స్ వసూలు, ఇన్సూరెన్స్ కొనుగోళ్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరిగాయన్నారు. పెరిగిన ఆదాయమే దీనికి నిదర్శనమన్నారు జైట్లీ. A lot more money has come into the banking system. The rabi crop for plantation sowing being higher, life insurance businesses have increased. The flow into the mutual funds has increased by 11%. Of course, there would be areas which are also adversely impacted. But what was being predicted by the critics has to have a rationale with the revenue collections. Assessments can be unreal, but revenue is real. నోట్ల రద్దు ప్రక్రియతో ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నా అది దేశ మంచికేనని కేంద్రం చెబుతూ వస్తోంది. మరోవైపు మరోసారి జనం ముందుకు ప్రధాని వస్తారని తెలుస్తుండటంతో నోట్ల రద్దుపై ఆయన ఏం చెబుతారన్నదే అందరిలో ఆసక్తిని పెంచుతోంది.